చిట్రాజా మొత్తం పంపించండి చాలు చాలు సార్ ఒకసారి బ్యాక్ బుజి గారు మ్యాక్సిమం అండి అవును ఇంతవరకునా ఓకే 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 యాక్షన్ ఫస్ట్ టైం ఏలూరులో షూటింగ్ చేయడం. ఏలూరు చాలాసార్లు వచ్చాం, మ్యారేజ్లు కానీ చుట్టాలు రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. బట్ ఫస్ట్ టైం షూటింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. అది కాకుండా స్టేట్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం విజయవాడ బేస్ పెట్టుకొని ఏలూరు, విజయవాడ, నూజివీడు అలా ఈ సెంటర్లో షూటింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. పెద్దవాళ్ళు పొలిటీషియన్ అందరూ చెప్పారు ఇక్కడ షూటింగ్స్ చేస్తే బాగుంటుంది, మా అందరి సహకారం డెఫినెట్గా ఉంటుంది అని చెప్పేసి అందరూ చెప్పడం. ఇప్పుడు నేను ఇదేంటంటే ఒక పోలీసు కథ, ఇది సబ్జెక్ట్ కూడా. శ్రీనివాస్ అని రైటరు, అతను బేసికల్గా అతను ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి జరిగే ఇన్సిడెంట్స్, అతను ఏ విధంగా మోసపోయాడు, అతను ఏ విధంగా పొలిటీషియన్స్ కానీ మోసం చేశారు వాళ్ళ, ఇది ఆ టైప్ ఆఫ్లో వెళ్ళే సబ్జెక్ట్. ఇది ఫుల్ కమర్షియల్గా ఉండే సబ్జెక్ట్ అనమాట. అలాగే సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్డ్రాప్ తీసుకుని ఒక ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నేను చేసిన సినిమాలు డి అంటే డి ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, ఈ నెలలోనే రిలీజ్ రెడీగా ఉంది. అలాగే నాటుకోడి కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ 23 నుంచి ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ విజయ్ అని చెప్పేసి, అలాగే శ్రీమిత్ర చౌదరి, వీళ్ళందరూ కలిపి ఒక ఫిలిం అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో చేయడం జరుగుతుంది. చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిపి, జూనియర్ ఎన్టీఆర్ అందరూ కలిపి చేయొచ్చు కథ డిమాండ్ బట్టి. ఎందుకంటే అందరూ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఇండస్ట్రీలో. సబ్జెక్ట్స్ దొరికినాయి అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కలిసి చేయొచ్చు. ఆల్రెడీ నేను గోవిందరావు అందరూ చేశాను. రేపు ఎన్టీఆర్ అవకాశం వచ్చినా, మహేష్ బాబు అవకాశం, పవన్ కళ్యాణ్ అవకాశం, డెఫినెట్గా నేనంటూ చేస్తాను. మంత్ ఎండింగ్ వరకు ఇక్కడ అనుకున్నాను. ఎందుకంటే ఈ పోలీస్కి సంబంధించిన కథ ఇక్కడ ఏలూరు పరిసర ప్రాంతాలు ఈ ఏరియాలో జరుగుతున్న కథ కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. మిగతా పార్ట్ అంతా హైదరాబాద్లో కొంత పార్ట్, ఆ ఫిలిం ఇక్కడ, ఆ ఫిలిం అక్కడ చేయడం జరుగుతుంది.